రంగాపురం అనే చిన్న పల్లెటూరులో ఊరికి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలతో ఎంతో విశాలంగా, పూలు పండ్లతో ఎప్పుడూ నిండుగా ఉండేది. అది సాధారణ చెట్టు కాదు, మాయా చెట్టు. కాని ఆ విషయం ఊర్లో ప్రజలెవ్వరికీ తెలియదు. చాందినికి మాత్రమే తెలుసు. ఒకరోజున చాందిని చెట్టు దగ్గరికి చాలా దిగులుగా వచ్చింది. చాందినికి ఆ చెట్టుతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. తన చిన్నప్పటి నుండి ఎక్కువగా ఆ చెట్టు దగ్గరే ఉండేది. ఏమైంది చిట్టి తల్లి, నువ్వెప్పుడు నవ్వుతూ నా దగ్గరికొస్తావు? ఈరోజెందుకు అంత దిగులుగా ఉన్నావు? చెట్టు తల్లి, నీకు తెలుసు కదా, మా నాన్న ఒక అరుదైన జబ్బుతో మంచంలో ఉన్నాడని. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యుడికి చూపిస్తే చాలా ఎక్కువ డబ్బులు అడిగాడు. అమ్మ పనికెళ్ళి డబ్బులు తెచ్చిద్ది కదా, అవి ఆ రోజుకి మాత్రమే సరిపోతాయి. అయ్యో చిట్టి తల్లి, చిన్న వయసులోనే ఎన్ని బాధలో. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు చెట్టు తల్లి. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, మా నాన్నని వైద్యుడికి చూపించాలి. ఆందోళన పడకమ్మా, నీకోసం నేను ఒక అద్భుతాన్ని చూపిస్తాను. రేపుదయాన్నే నీకోసం ఒక ఆవుని ఉంచుతాను. ఆ ఆవిచ్చే పాలమ్మి ఆ డబ్బుతో మీ నాన్నకి వైద్యం చేపించు. నిజమా చెట్టు తల్లి, నువ్వు నా కోసం ఆవుని తెస్తావా? అవును తల్లి, నువ్వు రేపు తెల్లవారుజామునే రావాలి. నేను నీకు ఆవునిస్తున్నట్టు ఎవరికీ చెప్పకు. నేను నీతో రోజూ మాట్లాడుతున్నట్టు కూడా చెప్పొద్దు. అలాగే చెట్టు తల్లి, మరి నేను వెళ్తాను. సరే, వెళ్ళు చాందిని. అలా చాందిని మాయా చెట్టు చెప్పిన ఆవు గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే మంచంలో పడుకున్న వాళ్ళ నాన్న సూరి వైపు చూసింది. నాన్న, నీకు నేను వైద్యం చేపిస్తాను. నువ్విలా మంచంలోనే ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అప్పట్లాగా నువ్వు నాతో ఆడుకోవాలి. రోజు రాత్రిపూట నాకు కబుర్లు చెప్పాలి, అమ్మని విసిగించాలి. అమ్మా చాందిని, నువ్వు నా గురించి దిగులు పడద్దు. నేను ఈ రోగంతో చచ్చిపోయినా నువ్వు ధైర్యంగా అమ్మకి తోడుగా ఉండాలి. నాన్న, నీకేమీ కాదు, నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి. అమ్మ నేను కలిసి డబ్బు సంపాదించి నీకు వైద్యం చేపిస్తాము. కూతురు చాందిని మాటలకి సూరి ఆశ్చర్యపోతాడు. నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ఇష్టమో. అమ్మా చాందిని, నువ్వెప్పుడు ఇలా ధైర్యంగానే ఉండాలి. అలాగే నాన్న. అప్పుడే ఇవన్నీ లోపల నుండి వింటున్న చాందిని తల్లి వైదేహి అక్కడికొచ్చింది. అయిపోయాయా మీ తండ్రి కూతుళ్ళ మాటలు? చాందిని, వచ్చి తిని తొందరగా పడుకో తల్లి. అయిపోయాయి లేవే. నా కూతురు మాటలు వింటే నాకింకా వినాలి అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మీ ముఖంలో చిరునవ్వు చూస్తున్నాను మావా. అంతా నా చిట్టి తల్లి మాటల వల్లే నాకీ సంతోషం. తల్లి చాందిని, నువ్వు లోపలికి వెళ్ళి తినమ్మా. అలాగే నాన్న. అలా చాందిని లోపలికి వెళ్ళి తిని పడుకుంది. మరుసటి రోజయింది. తెల్లవారుజామున చాందిని ఇంట్లో ఎవరికీ తెలియకుండా నిద్రలేచింది. మాయా చెట్టు దగ్గరికి బయలుదేరింది. మార్గ మధ్యలో, చెట్టు తల్లి నా కోసం ఈ పాటికే ఆవుని తెచ్చుంటుంది. చెట్టు తల్లికి నేనంటే చాలా ఇష్టం అంటూ చుట్టూ ఎవరికీ కనబడకుండా మాయా చెట్టు దగ్గరికి చేరుకుంది. వచ్చావా చాందిని? ఎవరూ చూడకుండా వచ్చావు కదా. ఎవరూ నన్ను చూడలేదు చెట్టు తల్లి అంటూ చెట్టు వెనక వైపు చూసింది. అక్కడ మాయా చెట్టు చెప్పిన విధంగానే ఒక ఆవు మెరుస్తూ కనిపించింది. చాందిని, ఇదిగో ఈ ఆవును తీసుకుని ఎవరికీ కనిపించకుండా వెళ్ళు. ఇదొక మాయా ఆవు. ఇది నీకు చాలా సహాయపడుతుంది. ఈ ఆవు పాలమ్మి ఆ డబ్బుతో వైద్యం చేపించు. అలాగే చిట్టు తల్లి, మరి అమ్మకి ఈ ఆవు గురించి ఏమని చెప్పాలి? నువ్వు అమ్మకి తెలియకుండా ఈ ఆవుని మీ ఇంటి ముందుంచు. తప్పిపోయి వచ్చిందని అనుకుంటుంది. అలాగే చెట్టు తల్లి. అలా మాయా చెట్టు చాందినికి మాయా ఆవునిస్తుంది. మాయా ఆవు, నా చిట్టు తల్లి కుటుంబానికి నువ్వు అండగా ఉండాలి. అందుకే తనతో నిన్ను పంపిస్తున్నాను. నువ్వు మాయా ఆవు అనే విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగే చెట్టు, ఇప్పటి నుండి చాందిని కుటుంబ బాధ్యత నాది. సరే, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది. చాందిని
ఆవుని తీసుకొని మెల్లిగా ఇంటి మార్గం వైపు నడుస్తుంది. మాయావు, నువ్వెలా వచ్చావు మా ఊరికి? నువ్వు చిన్నపిల్లవి కదా, ఇవన్నీ నీకు అర్థమవ్వవు. నిన్ను నేను తీసుకొచ్చానని అమ్మకి చెప్పవు కదా. పిచ్చి తల్లి, నేనెందుకు చెప్తాను? సరే, నిన్ను మాయా ఆవు అని పిలవడానికి బాగోలేదు. నీకొక మంచి పేరు పెట్టాలి అని చాందిని కాసేపు ఆలోచించింది. కాసేపటికి, ఇవాల్టి నుండి నీ పేరు లక్ష్మి. చాలా బాగుంది చాందిని. అలా మాట్లాడుకుంటూ ఆవుని తీసుకొని ఇంటికి చేరుకుంది. లక్ష్మి, నువ్వు ఇంటి బయటే ఉండు, ఉదయం అవ్వగానే వస్తాను అని చాందిని లోపలికెళ్ళి మళ్ళీ పడుకుంటుంది. ఉదయం అవుతుంది. వైదేహి లేచి తలుపు తీసింది. తలుపు తీయగానే గుమ్మం ముందు ఆవు కనిపిస్తుంది. మా ఇంటి ముందు ఆవుందేంటబ్బా? అసలు ఈ ఆవు ఎవరిది? అంటూ వైదేహి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలోనే చాందిని నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. చాందిని ఆవుని చూసి తనకేమీ తెలియదన్నట్లుగా, అమ్మా, ఈ ఆవు కొన్నావా నువ్వు? లేదు తల్లి, దారి తప్పిపోయి మన ఇంటి దగ్గరకు వచ్చినట్టుంది. అంబా అంబా, ఆవుకి ఆకలేసినట్టుంది, ఏదైనా పచ్చగడ్డి పెట్టాలి అని ఇంటి వెనుకున్న పొలంలో కొంచెం గడ్డి కోసుకొచ్చి ఆవుకి పెట్టింది. అమ్మా, ఈ ఆవు నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి నుండి దీని పేరు లక్ష్మి. ఇది మంది కాదు కదా తల్లి. ఈ ఆవు యజమాని వచ్చే వరకు మన దగ్గరే పెట్టుకుందాము. సరే తల్లి, నీ సరదా నేనెందుకు కాదనాలి? అలా మరుసటి రోజు ఉదయాన్నే ఆవుకి గడ్డి పెట్టి వైదేహి పాలు పితికింది. అమ్మ చాందిని, లక్ష్మి ఎక్కువగా పాలిచ్చింది. కొన్ని పాలు మనం ఇంట్లో దాచుకొని మరికొన్ని పాలను అమ్ముకుందాం. అవునమ్మా, ఆ డబ్బులతో నాన్నకి మందులు కొని వైద్యం చేయించొచ్చు. అలా ఆ రోజు నుండి మాయా ఆవు పాలు పిండి ఊళ్ళో అమ్మేది వైదేహి. ఆ డబ్బుతో సూరికి మంచి వైద్యమూ చేయించేది. కొన్ని రోజులకే సూరికి జబ్బు పూర్తిగా తగ్గింది. మామూలు మనిషి అయ్యాడు. ఒకరోజున చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మి, నీ వల్లే మా నాన్న మామూలు మనిషి అయ్యాడు. నీ రుణం తీర్చుకోలేను. అంత పెద్ద మాటలొద్దులే చాందిని, నాకు చెట్టుని చూడాలనిపిస్తుంది. తన దగ్గరికి తీసుకెళ్ళవు? తప్పకుండా తీసుకెళ్తాను అని చాందిని ఆవుని మాయా చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఎలా ఉన్నావు మాయా ఆవు? నేను బాగున్నాను. చాందిని తల్లి నన్ను బాగా చూసుకుంటుంది. నాకు లక్ష్మి అనే పేరు కూడా పెట్టింది. నీకు కృతజ్ఞతలు చెట్టు తల్లి. నువ్వు లక్ష్మిని ఇవ్వకపోతే ఈరోజు మా నాన్న మామూలు మనిషి అయ్యేవాడు కాదు. నువ్వు నా స్నేహితురాలివి చాందిని. నువ్వు మాట్లాడినట్టు నాతో మనసారా ఎవరూ మాట్లాడలేరు. అందరూ నా పండ్లు తిని నన్ను తిట్టేవారే. కానీ నువ్వు మాత్రం అలా కాదు తల్లి. వేసవి కాలంలో కూడా చెరువు నుండి నీరు తెచ్చి నాకు పోసేదానివి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అట్నుంచి వెళ్తున్న సిద్ధయ్య చూస్తాడు. ఆవు చెట్టు మాట్లాడుకోవటం చూసి, ఏంటి విడ్డూరం, చెట్టు ఆవు మాట్లాడవేంటి అని దూరం నుంచి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. సిద్ధయ్యకి అప్పుడు అర్థమవుతుంది అది మాయా ఆవు అని. నేను కూడా ఈ ఆవుని మా ఇంటికి తీసుకెళ్ళి వచ్చిన పాలతో అధికంగా డబ్బు సంపాదించాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని కూడా ఆవుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళిన సిద్ధయ్యకి మాత్రం ఆ ఆవుని ఎలా సంపాదించుకోవాలా అని ఆవు కోసం ఒక పథకం వేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే చాందిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమ్మా వైదేహి. ఏంటన్నా మా ఇంటి వైపు వచ్చారు అని వైదేహి అడిగింది. కాని సిద్ధయ్య కళ్ళన్నీ ఆవు వైపే ఉన్నాయి. అమ్మా వైదేహి, ఈ ఆవు నాదే. మా ఆవుల మంద నుండి తప్పించుకొని మీ ఇంటికి వచ్చింది. అవునా అన్నా, చాలా రోజులు చూశాను ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని. కానీ ఆవు కోసం ఎవరూ రాలేదని నా దగ్గరే ఉంచుకున్నాను. సర్లే తల్లి, మరి నా ఆవు నాకిస్తే తీసుకెళ్తాను. అంతలోనే చాందిని అక్కడికి వచ్చింది. సిద్ధయ్య మామ, ఈ ఆవు మాది. దీన్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అమ్మా చాందిని, నువ్వు కొన్ని రోజుల్లోనే దీంతో అనుబంధం పెంచుకున్నావు. మరి నేను పుట్టినప్పటి నుండి ఈ ఆవును చూసుకుంటున్నాను. మరి నాకు దీనికి ఎంత అనుబంధం ఉంటుందో నువ్వే చెప్పు. సిద్ధయ్య అన్నయ్య అది అలానే అంటుందిలేండి, మీరు తీసుకెళ్ళండి. అలాగే తల్లి. అలా మాయా ఆవుని తీసుకువెళ్తాడు సిద్ధయ్య. మాయా ఆవుని తీసుకువెళ్ళిన కొన్ని రోజులకి ఆ ఆవు పాలివ్వటం మానేస్తుంది. ఒకరోజు సిద్ధయ్య కోపంతో ఆవు దగ్గర నిలబడి, నా దగ్గరకు వచ్చేసరికి పాలివ్వడమే మానేశావు.
నీ పని ఇట్టగాదు అని ఆవుని కొట్టడానికి ప్రయత్నించాడు. ఆవు అక్కడి నుంచి మాయమైపోయింది. కాసేపటికి మళ్ళీ కనిపించింది. మళ్ళీ కొట్టడానికి వెళ్ళాడు సిద్ధయ్య. ఆవు మళ్ళీ మాయమైంది. అమ్మో, ఇది మాయ ఆవు కాదు, ఇదేదో మంత్రాల ఆవులా ఉంది అని ఆ మాయావుని తీసుకువెళ్లి చెట్టు కట్టేస్తాడు. తప్పు తెలుసుకున్నావా సిద్ధయ్యా? క్షమించు తల్లి, తప్పు చేశాను. ఈసారి ఈ ఆవుని మరొక పేద కుటుంబానికిచ్చి వాళ్ళని ఆదుకుంటాను అని మాయా చెట్టు అంటుంది. పేదమ్మాయి చాందిని తన ఇంటి ముందు తనకిష్టమని పెట్టుకున్న పూల మొక్కలకి సంతోషంగా నీళ్లు పోస్తూ ఉంటుంది. తాగండి తాగండి, కావలసిన నీటిని తాగండి, తాగి నాకిష్టమైన పూలివ్వండి అని అనుకుంటూ మురిసిపోతూ ఉండగా బాగా తెలిసిన గోపాలం అనే బాబాయ్ సంచి పట్టుకుని అక్కడికొచ్చాడు. బంగారు తల్లి, నాన్నని విలువమ్మా. బాబాయ్, నానింట్లో లేరు. డబ్బులు బాగా సంపాదించడానికి రాజుగారి కోటలోకి వెళ్ళాడు కదా బాబాయ్. అవును కదమ్మా, నేను మర్చిపోయానులే తల్లి. నేను టౌన్కి వెళ్తున్నాను, నీకేమైనా తీసుకురావాలా బిడ్డా? అన్నీ ఉన్నాయిలే బాబాయ్, నాకేం వద్దు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి కావలసిన సరుకులు తీసుకుని రా బాబాయ్. ముఖ్యంగా పిన్ని చెప్పిన వాటిని మర్చిపోకు. నువ్వు టౌన్ నుంచి వచ్చిన తర్వాత తాండవం చేస్తుంది. మీ పిన్ని గురించి తెలుసు కూడా నేను మర్చిపోతానా తల్లి అని గోపాలం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాన్న రాజుగారి దగ్గర నుండి ఎప్పుడొస్తాడో ఏమో. అప్పటి వరకు నేను పస్తులతో ఉండలేను కదా. బాబాయ్కి చెప్పి నాకు రేపటి నుంచి ఏదైనా పని చూడని చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఊళ్ళో వాళ్ళు చాందినిని పిలిచి పనులు చెప్తుండేవాళ్ళు. చాందిని కూడా వాళ్ళు చెప్పిన పని చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ కాలం వెళ్లదీస్తూ ఉండేది. మరుసటి రోజు చాందిని గోపాలం ఇంటికొచ్చింది. అమ్మా చాందిని, నేను పని చూసి చెప్తాను గాని నువ్వింటికెళ్ళమ్మా. చాందిని మౌనంగా ఇంటికెళ్తూ దారిలో తెలిసిన వాళ్ళందరికీ తనకి పని చూడమని చెప్పింది. దిగులుగా ఇంటివైపు వెళ్తుంటే దారిలో చేపలు పట్టుకుని వెళ్తున్న శారద అనే ముసలవ్వ కనిపించింది చాందినికి. ఆగు పెద్దవ్వా. ఏమిటో చెప్పు బిడ్డ. పెద్దవ్వా, నీ దగ్గర నేను చేసే పని ఏమైనా ఉంటే చెప్పు, చేస్తాను. నువ్వు సుధాకర్ కూతురు కదా తల్లి? అవును పెద్దవ్వా, సుధాకర్ కూతురికి పని చెప్పవా? రాజుగారి దగ్గరికి పోయిన తండ్రి ఇంకా రాలేదా బిడ్డ? 10 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు పెద్దవ్వా. 10 రోజులు నేను బ్రతుకుండాలంటే ఒక పూట కాకపోయినా ఒక పూటైనా పట్టెడు అన్నం తినాలి కదా. ఇలా చూడు తల్లి, టౌన్లో చేపల పులుసు వ్యాపారం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చేపలను తీసుకెళ్ళి శుభ్రం చేసి పులుసు పెట్టి అమ్ముకుంటాను. మరి నీకు చేపలు కడగడం కొయ్యడం వచ్చా బిడ్డా? నాకు ఇప్పుడైతే రాదవ్వా, నువ్వు చేస్తావు కదా, నేను చూసి నేర్చుకుంటాను. నన్ను నీతో పాటు తీసుకెళ్ళి పెద్దవ్వా, నువ్వు చెప్పిన పని చేస్తాను. 2 పూటలా పట్టెడు అన్నం పెట్టినా చాలు, కూల్ డబ్బులు ఇచ్చినా చాలు. సరే తల్లి, పని కోసం అంతలా ఆరాట పడుతున్నావు కదా, పద నీకు పనులు నేర్పించి పట్టెడన్నం పెడతాను. నాకు వెనక ముందు ఎవరూ లేరు, కానీ నువ్వు చిన్నపిల్లవి. పనులు చేయడం నీకు ఇబ్బందిగా ఉంటుందేమో తల్లి. చిన్నపిల్లని కనికరం లేకుండా ఊళ్ళో వాళ్ళందరూ అన్ని పనులు నాతో చేయించుకుని పాడైపోయిన అన్నం నా ముఖాన వేశారు పెద్దవ్వా. నేనే పనైనా చేస్తాను, కానీ కడుపుకి ఇంత మంచి అన్నం పెట్టు పెద్దవ్వా. ఆ పాచిపోయిన అన్నం తిని నా ఆరోగ్యం పాడైపోయింది. చాందిని చిన్నపిల్ల కావటంతో ముసలవ్వ కాదనలేక తనతో పాటు తీసుకెళ్ళింది. ఇక అప్పటి నుండి చాందిని ముసలవ్వ దగ్గర పనిచేయటం మొదలుపెట్టింది. రోజూ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుని శారద ఇంటికొచ్చేది. ఒక రోజున చాందిని కూడా ముసలవ్వలాగే చేపల పులుసు తయారు చెయ్యాలి అనుకుంటుంది. పెద్దవ్వా, నాకు అర్థమైందిలే చాందిని, నువ్వే ఈరోజు చేపల పులుసు చేయి. చాందిని సంతోషంగా చేపల పులుసు తయారు చేస్తూ ఉంటుంది. పొయ్యి దగ్గర చెక్క కుర్చీ వేసుకుని కూర్చుంటుంది శారద. చాందిని తయారు చేస్తున్న చేపల పులుసుని చూస్తూ ఉంటుంది. గుమగుమల వాసన వస్తూ ఉండటంతో శారద ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నిజం చెప్పనా మనవరాలా? ఆ మాటకి చాందిని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళొస్తాయి. శారద కంగారు పడుతూ, అయ్యో తల్లి, ఏమైంది? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? జన్మనిచ్చిన తండ్రి నన్ను పోషించడం భారమని రాజుగారి కొట్టకు వెళ్తున్నా అని ఇంతవరకు రాలేదు. ఏ సంబంధం లేని మీరు? ఓ, అందుకా కన్నీళ్ళు. ఇలా చూడు చాందిని తల్లి, మన మధ్య రక్త సంబంధం పేగు బంధం లేకపోవచ్చు, కానీ మానవతా బంధం ఉంది. ఇదిగో ఈ చేపల బంధమూ ఉంది. నువ్వు నా మనవరాలివే. అలా శారద చాందిని కలిసిమెలిసి ఒకే ఇంట్లో చేపల పులుసు తయారు చేసి వేడివేడిగా అమ్ముతూ ఉంటారు.
చాందిని చేసిన చేపల పులుసు రుచికి అలవాటు పడ్డ చాలామంది వాళ్ళ దగ్గర చేపల పులుసు కొని తీసుకువెళ్లేవాళ్ళు. వాళ్ళ సంపాదన బాగుంటుంది. శారద కొంత డబ్బుని పెట్టెలో పెట్టడం చాందిని చూసింది. కానీ ఏమీ అడిగేది కాదు. కొన్నాళ్ళకి శారద జబ్బుతో మంచాన పడింది. పెద్దాసుపత్రికి తీసుకువెళ్తే ప్రయోజనం ఉంటుందని ఆ ఊరి వైద్యుడు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు చాందిని, అమ్మమ్మా, నా తల్లి, నన్ను అమ్మమ్మ అన్నావా? చాలు తల్లి, ఈ మాట చాలు. ఈ గడియే నా ప్రాణం పోయినా మంచిదే. అలా మాట్లాడకమ్మమ్మ, నాకేడుపు వస్తుంది. ఏడవద్దు తల్లి, వయసు మీద పడింది, ఒళ్ళు సహకరించట్లేదు. ఆ శివయ్య నన్ను తనలో కలుపుకోవాలని చూస్తున్నాడు. నాకు కూడా వెళ్ళాలని ఉంది తల్లి. అమ్మమ్మ, పెద్దాసుపత్రికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందని మన ఊరు వైద్యుడి గారు చెబుతున్నారు. పదమ్మమ్మ, పెద్దాసుపత్రికి వెళ్దాం. వామ్మో, పెద్దాసుపత్రికా? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి. అమ్మమ్మ, నువ్వు డబ్బుల్ని చెక్కపెట్టడంలో పెట్టడం నేను చూశాను, చాలాసార్లు చూశానమ్మమ్మ. ఇప్పుడు ఆ డబ్బుల్ని తీసుకుని పెద్దాసుపత్రికి వెళ్దాము. ఆ డబ్బులొద్దు తల్లి, ఆ డబ్బులతో నీకొక మంచి హోటల్ పెట్టిద్దామని దాచిపెట్టానమ్మా. అందులో నుంచి ఒక్క పైసా కూడా తీయొద్దు. అది కాదమ్మమ్మ, ఆ దాచిపెట్టినవి తల్లి అట్లాగే ఉండని. అమ్మమ్మ, నా మీద ఒట్టే మనవరాల, ఆ డబ్బుల్ని మాత్రం తీయబాక. చాందిని శారదను చూసుకుంటూ చేపల పులుసుని తయారు చేసుకుంటూ అమ్ముతూ ఉండేది. కొన్నాళ్ళకి బాగా పెరిగిన గడ్డంతో, మాసిన బట్టలతో పిచ్చోడ్లాగా సుధాకర్ శారద ఇంటికొచ్చాడు. కూతురు చాందినిని చూసి కన్నీళ్లు పెట్టుకుని, తను నా కూతురే, నేనే తన నాన్నని అని చెప్తే నా మీద కోపంతో ఎక్కడికైనా వెళ్ళిపోద్దో ఏమో, నా కూతురికి నిజం చెప్పకూడదు అని అనుకుంటూ ఉండగా అంతలోనే అక్కడికి చాందిని వచ్చింది. ఎవరండి మీరు? ఇక్కడే నిలబడ్డారు. చేపల పులుసు ఏమైనా కావాలా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నాకు ఆకలిగా ఉంది. అవునా, రండి. ఇలా చూడమ్మా, తినడానికి ఆకలిగా ఉంది, కానీ నా దగ్గరేమో డబ్బులు లేవు. నాకేదైనా పని ఇప్పిస్తే ఆ పని చేశాక అన్నం తింటాను. సరేనండి, మీరు ఈ రోజు నుండి ఇక్కడే పని చేయండి. మీకు 3 పూటల అన్నంతో పాటు డబ్బులు కూడా ఇస్తాను. ఆ మాటలు వినగానే సుధాకర్ సంతోషపడతాడు. నాకు డబ్బులు వద్దులేమ్మా, అన్నం పెడితే చాలు. ఆ రోజు నుండి సుధాకర్ కూతురు దగ్గరే పని చేసుకుంటూ ఉంటాడు.